ఇప్పుడున్న కాలంలో హెల్తీగా ఉండాలంటే కొంచెం ఇలాంటి లడ్డూస్ అయితే తింటూ ఉండాలి. దీనికోసం అయితే నేను జీడిపప్పు అండ్ వాల్నట్స్, బాదం పప్పు అయితే తీసుకున్నా. తర్వాత ఖర్జూరకాయలు. ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఇదేం లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. బాదం పప్పు పిల్లలకి పొట్టు అరగదు కాబట్టి వేడి నీటిలో వేసి నానబెట్టి ఉంచితే ఒక 10 నిమిషాల్లో పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈలోగా కొంచెం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పుల్ని బాగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగాక దానిలో వాల్నట్స్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ రెండు వేగగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన బాదం పప్పు అయితే నానపోయి ఉంటాయి కదా, వాటి మీద తొక్కలన్నీ తీసేసుకొని వాటిని కూడా కొంచెం గీ వేసుకొని వేయించుకోవాలి. మనం పెద్దవాళ్ళ వరకే చేస్తున్నట్లయితే పీల్తో సహా వేయించుకొని తినొచ్చు. పిల్లలకు కూడా పెడతాం కాబట్టి పీల్ తీసేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్ని చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఖర్జూరకాయలు వేసుకొని పేస్ట్లా చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ని వచ్చేసి కొంచెం గీ వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. ఈ పౌడర్ ఏంటంటే ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ నట్స్ కొన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బాబుకి పెట్టేటప్పుడు నట్స్ గబక్కన మింగేస్తాడేమో, గొంతున పడతాయేమోనన్న భయం అనమాట. ఇంకా ఈ మిశ్రమంలో కొంచెం హనీ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డు చుట్టేసుకోవడమే. తర్వాత మా కోసం అని చెప్పి నట్స్ కట్ చేసి పెట్టుకున్న పలుకులు ఉంటాయి కదా, అవి మిగిలిన మిశ్రమంలో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చుట్టేసుకోవడమే. అంతే, యమ్మీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ కూడా.